హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మా పేరెంట్స్తో కలిసి శిల్పారామం అయితే వచ్చాను. ఇక్కడ అడల్ట్స్ ఎంట్రీ ఫీ వచ్చేసి 60, చిల్డ్రన్ ఎంట్రీ ఫీ వచ్చేసి 20. ఇక్కడైతే బ్యూటిఫుల్ విలేజ్ మ్యూజియం అయితే ఉంది, చూద్దాం రండి. బయట నుంచి చూస్తేనే ఇంత బాగుంది, లోపలికి వెళ్తే ఇంకెంత బాగుంటుందో. లోపలికి వెళ్దాం రండి. రాగానే బొమ్మల్ని చూసి నేను షాక్ అయిపోయాను, ఎందుకంటే అంత రియలిస్టిక్గా ఉన్నాయి ఒక్కొక్కటి. ఇక్కడైతే బియ్యం విసురుతున్నారు. ఇది పాట్రీ, తెలుగులో కుమ్మరి పని అంటారు. వీళ్ళు వ్యవసాయం చేస్తున్నారు ఎద్దులతోటి. ఈమె గోడ పైన ముగ్గులు వేస్తుంది. చెక్క బొమ్మలు కూడా చాలా బాగున్నాయి. వీళ్ళైతే చెక్క బొమ్మలు రెడీ చేస్తున్నారు. సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారు వీళ్ళైతే. ఇది గిరిజన శైలి, పల్లెటూరులో ఎలా ఉంటారో సేమ్ ఇక్కడ కూడా అలానే బొమ్మల్ని రెడీ చేశారు. ఇది గ్రామంలో సంత, ఇక్కడ కూరగాయలు అమ్ముతున్నారు. గ్రామంలో కూడా సంత ఇలానే ఉంటుంది. సంత చాలా బాగుంది కదా. ఇక్కడైతే చిలక జ్యోతిష్యం చెప్తున్నారు. చిలక చూడడానికి కూడా చాలా రియల్గా ఉంది. ఇది లోహ కార్మికుల గృహం. ఇక్కడ కాళహస్తి చెక్క బొమ్మలు తయారీ జరుగుతుంది. బొమ్మలు అయితే చాలా బాగున్నాయి కదా, మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇత్తడి పాత్రలు తయారు చేస్తున్నారు. చీరల పైన డిజైన్స్ ప్రింట్ చేస్తున్నారు. ఇక్కడ వడ్రంగి పని చేస్తున్నారు, అంటే తలుపులు, మంచాలు ఇవి చేయడము. ఇక్కడైతే ఇత్తడి పాత్రలు తయారు చేస్తున్నారు. ఇక్కడైతే తోలు బొమ్మలు ఉన్నాయి, నేను ఎప్పుడు చూడలేదు. బోటింగ్ అయితే 7k క్లోజ్ అయిపోతుంది కాబట్టి మేము వెళ్ళలేదు. ఇంకా చాలా లైన్ కూడా ఉంది. ఇక్కడైతే లోటస్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. డక్ చూడండి, చాలా బాగుంది అసలు. ఎద్దుల బండి, నాకు ఇది ఎక్కడం అంటే చాలా ఇష్టం. మీరు ఎప్పుడైనా ఎక్కారా? మనం ఇప్పుడు ప్లే ఏరియాకి వచ్చేసాం. ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి, స్లైడర్, సీసా, ఉయ్యాల. ఇక్కడైతే ఒక ఫౌంటైన్ ఉంది, ఇందులో ఫిషెస్ కూడా ఉన్నాయంట. బర్డ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే చాలా టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి కదా ప్రతిదీ. ఇదైతే సిల్వర్ పేసెంట్ అంట, చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ టర్కీ కోడ్లు, నిప్పు కోడ్లు అని చాలా టైప్స్ ఉన్నాయి. వైట్ కలర్లో చాలా బాగున్నాయి కదా. ఇదైతే రింగ్ నెక్ పీకాక్, దాని నెక్ చుట్టూ కూడా వైట్ కలర్లో ఉంది. చూడండి, రింగ్ లాగా ఉంది కదా, అందుకే ఆ పేరు వచ్చిందేమో దానికి. ప్యారెట్స్, నాకు ఇవంటే చాలా ఇష్టం. చిన్నగా క్యూట్గా ఉన్నాయి కదా, చాలా కలర్స్లో. ఈ డక్ చూడండి, వాటర్లోనే పడుకుని పోయింది అసలు. చాలా పెద్దగా ఉంది డక్, అది హాఫ్ క్లోజ్ చేసినట్టే ఉంది ఐస్ అయితే. నేనైతే ఇక్కడ స్లైడ్ చేస్తున్నాను. నేను ఉయ్యాల కూడా ఊగాను, చాలా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఇప్పుడు మనం బృందావనంలోకి ఎంటర్ అవుతున్నాం.
కృష్ణుడు అవతారానికి దేవతల ప్రార్థన, కృష్ణుడి జననం, బాలకృష్ణుడు చాలా ముద్దుగా ఉన్నాడు చూడటానికి. రాధాకృష్ణుడు చూడడానికి చాలా చాలా బాగున్నారు కదా. ఈ రాధాకృష్ణుడు అయితే ఉయ్యాలు ఊగుతున్నారు. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. నేనైతే ఫస్ట్ పానీపూరి ట్రై చేశాను. తర్వాత గుంత పొంగనాలు తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ అయితే అపోలో ఫిష్ ట్రై చేశాను. స్పైసీగా తింటుంటే చాలా బాగుంది. ఓకే బాయ్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.